సెక్రటరీ గారు మనతో పాటు ఉన్నారు, పురుషోత్తం రెడ్డి గారు. ఇలా ఎన్‌జీఓస్‌కి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు రాబోయే రోజుల్లో? ఇవాళ 2 రోజులు జరిగిన కార్యక్రమాల గురించి కొంచెం విశేషాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలంగాణలో పర్యటించారు 2 రోజులు. దీని దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రాబోయే రోజుల్లో మీ ఆర్గనైజేషన్ ఎలా వర్క్ చేయబోతుంది? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారు, మెంబర్స్ అండ్ సెక్రటరీ జనరల్ గారు రావడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీ అండ్ తెలంగాణ స్టేట్లో ఏమేమి పెండింగ్ కేసెస్ ఉన్నాయి, ఆ పెండింగ్ కేసెస్ పరిష్కరించడం కోసం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం తెలంగాణ హైదరాబాద్లో. ఆ మీటింగ్లో కొన్ని ఈ కేసెస్ పెండింగ్ వల్ల మేము కానీ ఎన్హెచ్ఆర్సీ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ముఖ్యంగా చాలామందికి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి మానవ హక్కుల గురించి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు హక్కులు భంగం కలుగుతుందని చైర్మన్ గారి దృష్టికి ఈరోజు తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు స్పందించారు. ఇమీడియట్లీ మేము టేక్ ఓవర్ చేస్తాము, ఏదైనా ఉన్నా కానీ మాకు నేషనల్ హెచ్ఆర్సీ మీరు వచ్చి కలవచ్చు, మీరు ఏమున్నా కానీ మా దగ్గర మీరు మీ ఆర్గనైజేషన్ నుంచి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, మేము ఇమీడియట్లీ కేసెస్ టేక్ ఓవర్ చేస్తామని మాకు చెప్పడం జరిగింది. చాలా సంతోషమైన శుభ పరిణామము. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఈ మధ్య చాలా పోలీస్ స్టేషన్లో మానవ హక్కులు విపరీతమైన భంగం కలుగుతున్నాయి. వారు కేసెస్ తీసుకోకుండా పెండింగ్ పెట్టడము, తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేయడము. ఈ మధ్య హైకోర్టు వారు కానీ పోలీసు వారికి అక్షింతలు వేయడం జరిగింది. మీరు సెటిల్మెంట్ చేస్తున్నారు, సెటిల్మెంట్ చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో హైకోర్టు వారు కానీ వారికి ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. అది కానీ ఎన్హెచ్ఆర్సీ వారి దృష్టికి తీసుకువెళ్ళాము. రాబోయే రోజుల్లో మీ ఆర్గనైజేషన్ ఎలాంటి వర్క్ చేయబోతుంది? ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ఎలా చేపట్టబోతుంది? ఆల్రెడీ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామండి. ట్రైబల్స్ దగ్గరికి వెళ్తున్నాము. వాళ్ళ హక్కులేంటి, గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏమి అందుతున్నాయి, ఏమి అందట్లేదు, హెల్త్ ఇష్యూస్ ఏంటి, వాళ్ళకి అంబులెన్స్ అందుబాటులో ఉందా లేదా, మెడిసిన్ అందుబాటులో ఉందా అనేది మేము క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్లో కానీ స్టేట్ హెచ్ఆర్సీలో కానీ మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులకి మేము కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో బాల్య వివాహాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిపైన కంప్లైంట్ చేసేవాళ్ళు కూడా లేరు. కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకునే అధికారులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే మీ ఆర్గనైజేషన్ ద్వారా ఏదైనా కార్యక్రమాలు చేసే అవకాశం ఉందా? ఆల్రెడీ జరుగుతున్నాయండి. మన ఆర్గనైజేషన్ నుంచి మనం చైల్డ్ మ్యారేజెస్ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈ మధ్య కానీ మా దృష్టికి కొన్ని వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అవగాహన కల్పించి ఆ మ్యారేజెస్ కానీ స్టాప్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు కొంత డిస్కషన్ చేసుకుని వాళ్ళు డేట్ కానీ ఫిక్స్ చేసుకుంటే ఆపిచ్చి తర్వాత 1 year తర్వాత మళ్ళీ వాళ్ళకే మ్యారేజ్ చేస్తామని చెప్పి మేమే అవగాహన కల్పించి ఆపించడం జరిగింది. అవి నిత్యం జరుగుతూ ఉన్నాయి. అది మాత్రం చాలా బాధాకర విషయము. ఆ విషయం కానీ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ వారికి కానీ మేము ఇంటిమేషన్ చేస్తాము, వారికి కానీ మేము ఆదేశాలు ఇస్తామని చెప్పడం జరిగింది. మీ ఆర్గనైజేషన్ తరపు నుంచి ప్రజలకు చెప్పాల్సిన మెసేజ్ ఏమైనా ఉందా? మా ఆర్గనైజేషన్ ఏంటంటే గవర్నమెంటు ఎవరైతే బ్యూరోక్రాట్స్ కానీ క్షేత్రస్థాయిలో పనిచేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వారికి కానీ దాదాపుగా 40% నుంచి 45% వరకు మానవ హక్కులు అంటే ఏంటనేది ఇప్పటికీ అవగాహన లేదు. ఈవెన్ అడ్వకేట్స్లో కానీ హైకోర్టు అడ్వకేట్స్ కానీ తర్వాత జిల్లా అడ్వకేట్స్ కానీ చాలా ఒక 30% వరకు అవగాహన అనేది, ఎలా కేసు వేయాలి, మానవ హక్కుల్లో ఎలా అప్రోచ్ అవ్వాలనేది వాళ్ళకి కానీ అవగాహన లేదు. మేము అవగాహన కల్పిస్తూ వారికి చెప్పడం జరుగుతూ ఉంది.